హ్యాపీ ఈస్టర్. బాగున్నారండి? మరి దేవుడు మహాకృప బట్టి దేవుడు మనల్ని ఆ ఈస్టర్ రోజుని తీసుకొచ్చాడు. మరి ఈ 40 దినాలు లెంట్ డేస్ మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాం. గుడ్ ఫ్రైడే దేవుడు కృప చూపించాడు. మరి ఈరోజు దేవుడు తెల్లవారుజామున దేవుడు ఒక ఎంతో గొప్ప రీతిగా తన సన్నిధిని R3 బ్యాంక్వెట్ హాల్లో జరిగే ఆరాధనలో దేవుడు కృప చూపించాడు. మరి మీరు కూడా మందిరానికి వెళ్ళి అలిసిపోయారేమో, సొమ్మసిల్లిపోయారేమో, ఎగ్జాస్ట్ అయిపోయారేమో. అయినప్పటికీ కొంతసేపు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మరి ఆ రోజు సాయంకాలం, ఏ రోజు సాయంకాలం? యేసుప్రభు పునరుద్ధానమైన రోజు సాయంకాలం ఏం జరిగిందో మనం ఒకసారి చూద్దామా? మరి దేవుని వాక్యం వెళ్ళక ముందు మరొకసారి మీ అందరికీ హ్యాపీ ఈస్టర్. మీ కుటుంబాలకి మీ ఎంతోమంది మీరు వాట్సాప్ మెసేజ్ పంపించారు, మీరు SMS పంపించే దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. మేము మీకోసం, మీ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం. మరి వ్యక్తిగతంగా నేను మీ అందరికి మెసేజ్ పంపించాలని ఆశించినప్పటికీ అది నాకు కుదరలేదు. కాబట్టి ఇలాగ ఆన్లైన్లో మీ అందరికీ గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. మరి ఈరోజు క్లుప్తంగా దేవుని వాక్యం వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, ఈ పునరుద్ధానమైన దినమునైనా మరొకసారి నాయన మా జీవితంలో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి, పరిశోధించుకోవడానికి, పునరుద్ధానమైన క్రీస్తుని కలిగి ఉండటానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనం. నీ వాక్యంని ధ్యానించబోచునగా అయ్యా, నన్ను నీ సిలువ చాటు మరుగుపరిచి నీ మాటలు నా ద్వారంగా నేను నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి క్లుప్తంగా ఈరోజు దేవుని వాక్యం ధ్యానిద్దాం. అవసరమైన మాటలు మరి దేవుని ఆత్మ ద్వారంగా ఈరోజు నేను మానేద్దాం అనుకున్నప్పటికీ దేవుడు తన ప్రేరేపణ ద్వారంగా ఈరోజు నా మనసులో ఉన్న వాక్యాన్ని పంచుకోవాలని ఆశిస్తున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. దయచేసి మీ బైబిల్ చూడండి, మాతో పాటు మీ బైబిల్ తెరవండి. కనీసం ఈ పునరుద్ధాన దినము నుంచి బైబిల్ని మీరు చదువుకుంటాం, అనుదినం పాటించండి. అది ఉత్తమైనది, అది ఒక మేలుకరమైనది. మరలా మన క్రిస్మస్ వరకు ఎలాంటి పండుగలు లేవు కాబట్టి మీరు బైబిల్ చదివి రోజు ప్రార్థన చేసుకుంటే ఆ రోజు మీకు పండగలాగే ఉంటుంది. కాబట్టి మీరు ఆ అనుభవాన్ని, పరిశుద్ధాత్ముడిచ్చే ఆనందాన్ని మీరు పొందుకోండి. మరి అది దేవుని వాక్యములని మనం కనుగొగలుగుతాం. మరి యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. సో ఇక్కడ చూసారంటే ఆదివారం సాయంకాలం. ఎందుకు మీరు ఆదివారం ఆరాధిస్తారు క్రీస్తుని అంటే, యేసు ప్రభు ఆదివారం పునరుద్ధానుడయ్యాడు, శుక్రవారముని కాదు. ప్రభు శుక్రవారము విశ్రాంతి దినం కాదంటలేదు, కానీ పునరుద్ధానమైన ప్రభు ఆదివారం. అక్కడ చూసినట్లయితే మొదటి దినము, ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. ఏమంటే మానవుడు 6వ దినమును చేయబడ్డాడు, అంతేనా? 7వ దినము విశ్రాంతి దినము, 7వ దినము నా దినం అన్నాడు ప్రభు. అలాగే మనం చూసినట్లయితే ప్రభు ఆదివారము పునరుద్ధానుడు. అందుకే మనం చూడండి, లోకం అంతా ఇంచుమించు 90% దేశాలు ఆదివారము లీవ్ అని ప్రకటించారు. అసలు ఎంత చక్కగా అది కోయిన్సిడెన్స్ అయింది చూసారా? దేవుడు ఆ రోజు తనను ఆరాధిస్తానికి, కొనియాడటానికి నియమించిన రోజు. అది ఏ రోజు అయినప్పటికీ మనం దేవుని ఆరాధించాలనేది అది దేవుని చిత్తం. ఇక్కడ మనం చూసినట్లయితే శిష్యులు అప్పటికే ఖాళీ సమాధిని చూచారు. మగ్దలేని మరియ పునరుద్ధానమైన ప్రభువుని చూచి యేసు తిరిగి లేచాడని సాక్ష్యము శిష్యులకు ప్రకటించారు. కానీ శిష్యులు వారు అక్కడ చూసినట్లయితే వాళ్ళు భయపడి, ఎవరికి భయపడి? యూదుల అధికారులకి, యూదులకి, పరిసయ్యులకి, సద్దూకయ్యులకి, మతబోధకులకి భయపడి వారు గదిలోని తలుపులు వేసుకొని, తాళాలు వేసుకొని భయపడి పిరికితనముతో ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. నిజంగా ఈరోజు నీలో భయము, క్రీస్తు, పునరుద్ధానుడైన క్రీస్తు రెండు నీ హృదయంలో నివసించలేవు. భయం అనేది సాతానే. భయము దేవుడు సృష్టించలేదు. ఈ ఫలము తిన్న రోజున నిశ్చయముగా మీరు చచ్చెదరు. అంతవరకు ఆ సాయంకాల సమయంలో ఆదాము అవ్వ ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ఆనందముగా ప్రభువుని ఎదుర్కొనే ఆ బిడ్డలు
ఎప్పుడైతే తినకూడని ఫలం తిన్నారో వారు దేవుని సన్నిధిలో నుంచి దాక్కున్నారు, భయపడ్డారు. ఏమండి, పాపము భయాన్ని సృష్టిస్తుంది. పునరుద్ధానమైన క్రీస్తు ఆ భయాన్ని నిర్మూలం చేశారు. భయము సాతాను సంబంధమైనది. ఇంకోటి చూడండి, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు మహిమ శరీరముతో వారి మధ్య నిలిచాడు. భూతము కాదు, దయ్యము కాదు. ఎందుకంటే ప్రభు తలుపు వేసినప్పటికీ ఆయన మహిమ శరీరంతో వచ్చారు. అక్కడ మనం తర్వాత చూస్తున్నాం. ఆయన గాయాలు పట్టుకుని చూడమన్నారు, గాయాలు పట్టుకుని చూశారు. అక్కడ గాయాలు ఉన్నాయి. అక్కడ నాకు మీ దగ్గర ఏమన్నా ఉందా, భోజనం చేస్తాను కన్నా అడిగాడు. భోజనం చేస్తే దయ్యాలు భూతాలు భోజనం చెయ్యవు, తినవు. ఏమండి, మహిమ శరీరాన్ని మహిమ శరీరం కలిగిన ప్రభు ఏమండి ఈ శరీరీతైన తలుపుల్ని ఆపలేకపోయినాయి. కానీ ప్రభు అక్కడ నిలిచి శిష్యుల్ని గద్దిస్తున్నట్లు, శిష్యులు ఎదుట అల్ప విశ్వాసులారా మీకు బుద్ధి లేదా? నేను ఎన్నిసార్లు మీకు చెప్పాను, మనుష్య కుమారుడు అపచెప్పబడి సిలువ వేయబడి 3వ దినం మృత్యుంజయుడు లేస్తాడు. ఏమండి, ప్రభువు బోధించిన మాటలు చెప్పాలంటే పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకేయులు వారు జాగ్రత్తగా విని వారు పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ సమాధిని ముద్రైపిచ్చి ఎవరు ఆ సమాధి దగ్గరికి వెళ్లకుండా భటుల్ని పెట్టారు. కానీ శిష్యులు యేసుతో ఉండి యేసు ప్రభు మాటలు నమ్మలేకపోయారు, యేసు ప్రభు వాక్యాన్ని నమ్మలేకపోయారు. చూడండి, దేవుని వాక్యము నీ హృదయములు ఉన్నప్పుడు, దేవుడిచ్చిన వాగ్దానాలు నీ హృదయములు ఉన్నప్పుడు నీకు భయం ఉండదు. భవిష్యత్తు గురించి భయము, రేపు ఏమైపోతుందో భయము, నీ జీవితం పిల్లలను పోషిస్తావని భయము, ఆర్థికమైన ఇబ్బందులు భయము, ఏమైనా ఈరోజు ఎన్నెన్ని భయాలు ఉంటాయి. పరీక్షలు రాశారు, పరీక్ష భయము, ఇంటర్వ్యూ భయము, ఎంతోమందికి ఎన్నెన్నో భయాలు ఉన్నాయి. కానీ ఆ భయాల మధ్యలో యేసు ప్రభు నిలిచి ఏమన్నాడు తెలుసా అండి? సమాధానము మీకు. చూడండి అక్కడ ఏమన్నా చక్కగా చదవండి. సమాధానము కలుగును గాక. ఇంగ్లీష్లో ఏమన్నది? పీస్ బీ విత్ యూ. సమాధానము మీకు కలుగునుగాక. సమాధానం అంటే ఏంటి? సమాధానం అంటే ప్రతి విధమైన పోరాటము నుంచి విడుదల. మీ కడుపు నొప్పి ఉందనుకోండి, సమాధానంగా ఉండగలమా? చేతిలో ధనం లేదనుకోండి, సమాధానంగా ఉండగలమా? పిల్లలకు బాగలేదు, సమాధానంగా ఉండగలమా? మనుషులు అవమానిస్తున్నారు, సమాధానంగా ఉండగలమా? ఏమండి, చాలాసార్లు మనం సముద్రం చూస్తుంటాం. ఆ సముద్రం బీచ్ దగ్గర అలలు ఉంటాయి, ఎంత ఎత్తు అలలు ఉంటాయి, ఉబ్బా ఎగిరి వస్తుంటాయి, మామూలుగా. ఏమండి, అసలు అలల మీద ఆ అలల్ని చూసి చాలామంది భయపడిపోతారు. ఆ బోర్డులు పెడతారు, వెళ్ళొద్దు, ఈత కొట్టద్దు, ఆయన ఎవడో కొడతారు, కొంతమంది తప్పిపోతారు. ఏమండి, కానీ ఆ అలలు దాటుకొని సముద్రంలో కొంచెం దూరం వెళ్ళండి, సముద్రం ఎలా ఉంటుంది తెలుసా అండి? నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ వాడ, ఆ చేపలు పట్టే జాలర్లు అలలు వచ్చినప్పుడే వారు తోసుకుంటూ కొంచెం ఇబ్బంది, కానీ వన్స్ సముద్రం వెళ్ళిపోతే ఆ నీళ్ళు అని తీసుకెళ్ళిపోతాయి, నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది. సమాధానం అనేది నీ జీవితంలో క్రీస్తు ఇచ్చే సమాధానం ఎలాగుంటుందంటే, ప్రతి విధమైన వ్యతిరేకమైన పోరాటాలు, ఆలోచనలు, సాతాను కలిగించిన శోధనల నుంచి నిర్మూలం చేయగలిగినది. యేసు ప్రభు మీకు సమాధానం కలుగును గాక అనేది ఇది మొదటిసారిగా పలుమార్లు దేవుడు చెప్పాడు శిష్యులు. ఒక ఉదాహరణ మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనములో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం దయచేసి ఒకసారి చూడండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయమును కలవరపడనీయుడి. అలాగే యోహాను సువార్త 16:33 కూడా ఒకసారి చూడండి. దయచేసి మీ బైబిల్ తిప్పండి. దయచేసి ఇంకొక కొన్ని నిమిషాలు నేను వాక్యం ముగించేస్తాను. నాకు తెలిసి మీరు చాలామంది అలసిపోయారు, అయినప్పటికీ దేవుని వాక్యం మనం ఉల్లాసపరుస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చూడండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు. యేసు యందే నీకు సమాధానం. ఒక జ్ఞాపకం చేసుకోండి.
నేను సమాధానపరచగలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడే. ఏమంటున్నాడు? నా యందు నీకు సమాధానం. చదవండి. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి. ఏమండి, ఎగ్జామ్ పాస్ అవ్వకుండా నెక్స్ట్ క్లాస్కి నువ్వు ప్రమోట్ అవుతావా? ఇంటర్వ్యూకి చేయకుండా ఉద్యోగం వస్తుందా? చెప్పండి, అది కుదురుతుందా మనకి? శోధన అనేది బైబిల్లో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఎదుర్కొన్న ప్రతి శోధన దేవుడు ఆశ్చర్యకరంగా మార్చాడు. నీ జీవితంలో శోధనలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో, దేవుడు అది నిన్ను నాశనం చేస్తాను కాదు, కానీ ఆ శోధన ద్వారా నేను హెచ్చిస్తాం కోసం. ఇంకోటి, దేవుడు శోధించాడు, సాతాను శోధిస్తాడు, ఆ శోధనని మేలుకరంగా మారుస్తాడు. ఇక్కడ చూసినట్లయితే మనము మీకు సమాధానము కలుగునుగాక, సమాధానం లోకం ఇచ్చినట్లు కాదు. ఒకసారి ఒక రాజు అండి ఆ ఊర్లో ఉన్న చిత్రం వేసే వారందరినీ పిలిపించి, బాబు మీరందరూ సమాధానం కోసం ఒక మంచి ఆర్ట్ వేయండి అయ్యా అన్నాడు. కొంతమంది మంచి మంచి పువ్వులు వేశారు, పక్షులు వేశారు, కొంతమంది మంచి మంచి చెట్లను వేశారు, చక్కని ఒక చెరువును, ఆ చెరువులో చక్కగా అన్నీ ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ఇది, ఇద్దరు చక్కగా నవ్వుకుంటున్నట్టు వేశారు, ఎన్నెన్నో ఆటలు వేశారు. కానీ ఒక ఆయన ఒక చిత్రం వేశాడంట. ఆ చిత్రము రాజు చూసి, ఏంటయ్యా నేను సమాధానం గురించి ఏమంటే ఏంటి ఇలాంటి చిత్రంగా ఉంది, ఏంటి రాజా జాగ్రత్తగా చూడండి అన్నాడు. ఆ చిత్రంలో ఏం కనబడుతుంది? భయంకరమైన తుఫాను, మెరుపులు, ఒకవైపు అలలు, ఇంకొక వైపు పక్షులు కేకలు వేస్తున్నాయి, ఇంకొక వైపు ఆ పెద్ద పెద్ద అలలు బండలకి ఫాట్ కొడుతున్నాయి. ఏమండి, అక్కడ ఆ సముద్రంలో ఉన్నవారు, ఆ ఓడలో ఉన్నవారు కేకలు వేస్తున్నారు, అరుస్తున్నారు. రాజుకు అర్థం కాలేదు, ఏంటయ్యా చూడమంటున్నావు? ఎక్కడ చూసినా అందరూ పక్షులు అరుస్తున్నాయి, మనుషులు అరుస్తున్నారు, మెరుపులు, చీకటి, అర్థమ కాని ఒక పరిస్థితిగా ఉంది, ఇదేమి సమాధానమయ్యా అంటారు. రాజా దీక్షణగా చూడండి రాజా అన్నాడు. ఆ దీక్షణ చూస్తున్నప్పుడు అక్కడ ఒక పెద్ద బండ, ఆ బండలో ఒక చిన్న రంధ్రం ఉంది, ఆ రంధ్రంలో ఒక పిచ్చుక ఉందంట. రాజా పరిస్థితులన్నీ అల్లకూలంగా ఉన్నప్పటికీ ఈ పిచ్చుక సమాధానంగా ఉంది, ఎందుకంటే క్రీస్తు అనే బండ మీద నిరీక్షణ పెట్టింది కాబట్టి. ఆ పిచ్చుక ఎవరో కాదు, నువ్వు నేనే. మన లోకంలో ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నా, ఎలాంటి పోరాటాలు మనం ఎదుర్కోవాల్సి వచ్చినా, అనుకునేవి ఆశించినవి జరగకపోయినా నిన్ను కాపాడగలిగిన క్రీస్తు, నిన్ను విమోచించే ప్రభు, నీకోసము మరణమును జయించి పునరుద్ధానమైన ప్రభు, సజీవుడైన యేసు ఉన్నాడు. ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? ఎందుకు చాలనుకుంటున్నావు? ఇంతే నా జీవితం అని ఎందుకు నిరాశమైన మాటలు? ఎందుకు చేదైన మాటలు నయోమినిలాగా? ఎందుకు నా బ్రతుకు ఇంతే, నేను ఇక ఏమీ చేయలేను అని కృంగిపోతున్నావు? ఇదిగో నీకు సమాధానం కలుగునుగాక అని చెప్పి చూడండి 20 వచ్చిన ప్రభు ఏం చేశాడో చూడండి ఒకసారి. నిజంగా ఇది ప్రభు ఇది చేసినప్పుడు శిష్యులకు ఎంత ఆనందం కలిగిందో చూడండి ఒకసారి. చూడండి మీ బైబిల్ చూడండి 20:20 యోహాను సువార్త చదవండి. ఆయన అలాగును చెప్పి వారికి తన చేతులను వారి చేతులను పక్క చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. ఏంటంట చూడండి అయ్యా నా చేతులు. ఏమంటే పరలోకం అంటే మనం అందరం ప్రభువులాగే ఉంటామంట, అందరూ అసలు మరి ప్రభువుకి మనం ఎలా డిఫరెన్స్ కనబడతాం? మీరు పరలోకం వస్తారు కదా, ఏమంటారు ఖచ్చితంగా చెప్తాను వినండి. పరలోకం వెళ్ళినప్పుడు ప్రభు 5 గాయాలు మాత్రం ఉంచుకున్నాడండి కంపల్సరీగా. ఆయన చేతుల్లో ఈ లోకంలో చేతులు లేని వాళ్ళకి, కాళ్ళు లేని వాళ్ళకి, కళ్ళు లేని వారికి, హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళందరికీ దేవుడు ఖచ్చితంగా పరలోకములో ఆ బలహీనతలను తీసేస్తాడు. కానీ ప్రభువు మాత్రం
మన కోసము పొందిన గాయాలు ఉంచుకున్నాడంట. ఆయన 2 చేతుల్లో గాయాలు, ఆయన కాళ్ళల్లో గాయాలు, ఆయన పక్కన గాయం. ఏమండి, గాయాలు చూపించాడు. చూడండి, ఆ మహిమ శరీరం, ప్రభు మహిమ శరీరం అయినప్పటికీ ఆయన గాయాలు ఉంచుకున్నాడు. ఎందుకంటే నేను ఎంతగా నా కుమారుని, నా కుమార్తెని ప్రేమించాడని ప్రభు కొన్నిసార్లు ఏమండి ఆ చెయ్యి ఎత్తి కొట్టాలనుకున్నప్పుడు, అయ్యో నా బిడ్డ కోసం ఎంత ప్రయాసపడ్డాను కదా, నా బిడ్డ కోసం ఇంత రక్తం చిందించాను కదా, నా బిడ్డని ఎంతగా నేను ప్రేమించాను, ఎలా కొట్టగలను? ఏమండి తను తానే ఏమండి తన మనసు మార్చుకుంటాడంట. ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడండి. గాయమును చూపించి నేనేనయ్యా, చూడండి నేనే, నేను భూతమును కాదు, నేను దెయ్యమును కాదు, నీ తండ్రిని, మీ బోధకుడిని, మీ రక్షకుడిని, మీ విమోచకుడిని అని గాయాలు చూపించినప్పుడు శిష్యులు మిక్కిలి ఆనందపడి అంతవరకు భయపడ్డారు, అంతవరకు బెదిరిపోయారు, అంతవరకు కలవరముతో ఉన్నారు, అంతవరకు ఆందోళన పడిపోయారు. అంతవరకు ఏంటి మా జీవితం, అయ్యో ప్రభువుతో పాటు 3.5 సంవత్సరం తిరిగాము, ఆయన భోజనం పెట్టాడు, ఆయన డబ్బులు ఇచ్చాడు, ప్రభువు చూసుకున్నాడు, ఇప్పుడు ఏంటి మా బ్రతుకు అని నిరాశలో ఉన్న శిష్యులు, చచ్చిపోయాడే నా దేవుడు, మా జీవితం ఏంటని కృంగిపోయిన శిష్యులు, పిరికివారు ఉన్న శిష్యులు పునరుద్ధానమైన యేసుని చూసినప్పుడు ఉల్లాసము, ఆనందం పొందారు. చూస్తున్నావా నువ్వు యేసుని? నువ్వు చూస్తున్నావా? నీకు అర్థం కావట్లేదేమో, అంత చీకటి ఉందేమో నీ చుట్టూ, నీకు అర్థంగా అంత అయోమయంగా ఉంది నీ పరిస్థితి, కానీ నువ్వు యేసుని చూస్తున్నావా? నువ్వు ఒంటరివాడు కాదు కదా, నేను నిన్ను విడువను ఎడబాయనని చెప్పినవాడు కదా, గాఢాంధకారపు లోయలు నువ్వు సంచరించినను నీకు ఏ అపాయం జరగను అన్న చెప్పిన దేవుడు కదా. చూస్తున్నావా యేసయ్యని? నీకోసము గాయములే, నీకోసము తన చివర రక్తము బొట్టే ఇచ్చాడు కదా, నీకోసం తన ప్రాణాన్ని సమర్పించాడు కదా, ఎందుకు నిన్ను వదిలిపెట్టేసాను? ఏమండి దాని తర్వాత ఏమన్నాడో చూడండి, 21వ వచనం, 21వ వచనం చెప్పండి, మళ్ళీ చెప్పండి, చదవండి. మరలా మీకు సమాధానము కలుగునుగాక. ఏమండి ఫస్ట్ టైం సరిగా ఇంట్లో శిష్యులు, రెండోసారి చెప్పాడు మళ్ళీ, మరలా మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పి, తండ్రి నన్ను పంపించినట్లు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. టుడే ఏమండి దేవుని స్థానముల్లో దేవుడు అంటున్నాడు, అయ్యా నేను వెళ్ళిపోతాను, కానీ మీరు నా ప్లేస్లో ఉంటారు, నేను చేసిన ఆశ్చర్యమైన కార్యాలు గొప్పవి మీరు చేస్తారు, నేను చేసిన సూచక కార్యాలను మీరు ఉన్నతమైనవి చేస్తారు నా నామములో. 12 మంది అండి, లోకమంతా వాక్యం చెప్పేశారు ఒక్క రౌండ్లో. ఒక్క ఊపులు మొత్తం లోకమంతా ఒక సువార్త ప్రకటించేశారు. ఎందుకు? ఏంటి ఆ శక్తి, ఏంటి ఆ ప్రభావం? దేవుడిచ్చిన శక్తి అది అని 22వ వచనం చదవండి. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పునరుద్ధానమైన యేసు ఏమండి మట్టిని చేసి మట్టిలో ఊదాడు, ఉఫ్ అని, రఫే ద స్పిరిట్ ఆఫ్ గాడ్, జీవాత్మ. ఏమండి కానీ ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడు, దేవుని ఆత్మ మనిషిని వదిలేసింది. కానీ పునరుద్ధానమైన యేసు ప్రభు ద్వారా మన కోసం ఆయన రక్తంను మన కోసం ప్రాయశ్చిత్త చేసి తన రక్తంని చిందించి విమోచించిన దేవుడి ద్వారా మరలా మన పోగొట్టుకున్న ఆ పరిశుద్ధాత్మను నిరంతరమైన నిలయముగా మన దేహముని దేవుని ఆత్మకి అంకితం చేయబడటానికి దేవుడు మరలా శిష్యుల్ని ఏం చేసేసాడు? ఊది ఏమన్నా పరిశుద్ధాత్మను పొందుకోండి. దిస్ వెరీ పవర్ఫుల్ వర్డ్, నాట్ అన్ ఆర్డినరీ వర్డ్. పరిశుద్ధాత్మను పొందుకోండి అని చెప్పి 23వ వచనం ఒకసారి చూడండి. మీరు ఎవరి పాపములు క్షమిస్తారు వారి పాపములు క్షమించబడు, మీరు ఎవరి పాపములు క్షమించరు వారి పాపములు క్షమించబడు. చూడండి ఈ వాక్యానికి నాకు అంత అర్థము నాకు అంత తెలియదండి. నేను ఐఎమ్ నాట్ ఏమని మీరు అనుకోవచ్చు, ఏమని పెద్ద పాస్టర్ లేదు, నాకు వెరీ నార్మల్ పర్సన్. ఏమని దేవుని మహాకృప బట్టి దేవుడి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వాక్యాన్ని బోధిస్తున్నాను అంతే. నేను పెద్ద నాకు అంత చాలామంది చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్తుంటారు, నిజంగా వాళ్ళ దగ్గర అనేకమైన నేర్చుకుంటాను. కానీ ఈ మాటకు నాకు అర్థం కాలేదు చాలా రోజులు. ఒకసారి ఒక వ్యక్తి కోసం హాస్పిటల్లో ఉన్నారు,
వాళ్ళ భార్య వాళ్ళ అన్న నాకు ఫోన్ చేసి, అన్న ఇలా మా బ్రదర్ హాస్పిటల్లో ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు, డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు, డాక్టర్ చెప్పారన్న ఇంకా హోప్ లేదు, మీరు వచ్చి ప్రార్థన చేస్తారా అని చెప్పినప్పుడు వెళ్ళాం. మా నాన్నగారు వెళ్ళమన్నారు, వెళ్ళాను. ఎందుకంటే మా నాన్నగారు ఆధీనం ఉండేవాడిని, ఆయన ఏం చెప్తే అది చేసేవాడిని. సేవకు వచ్చినప్పుడు కూడా ఇంచుమించు 11 సంవత్సరాలు ఆయన ఏం సెలవిస్తే అది చేసేవాడిని. వెళ్ళి ప్రార్థన చేసి రమ్మన్నప్పుడు వెళ్ళి ఐసీయూలో ఉన్నాడు, వెళ్ళి ప్రార్థన చేస్తున్న భయంకరమైన చీకటి. అతను చేయకూడని కార్యములన్నీ చేశాడు, కానీ అతను కోమలో ఉన్నాడు, ఇంకా హోప్ లేదు. గుండు కొట్టుకుంటుంది మనిషికి, అట్లా కొంచెం మూమెంట్ ఉంది, కానీ అతనికి ఏమండి మనం చెప్పి ప్రార్థన చేసేంత అతనికి రెస్పాన్స్ అనేది లేదు. ఏం చేయాలి? దేవుడి వాక్యం గుర్తు, మీరు ఎవరి పాపములు క్షమిస్తారు వారి పాపములు క్షమించబడు. తండ్రి, ఈ కుమారుడు చేసిన ప్రతి పాపము, ప్రతి అవిధేయత, ప్రతి లోపం నాజరేయుడైన యేసు క్రీస్తు నామములో, యేసు ప్రభు చిందించిన రక్తముతో తుడిచివేస్తున్నామయ్యా, క్షమించి వేస్తున్నాం నాయన. ఇంకేమన్నా పాపములుంటే ఈయన మరలా క్షమించు నాయన అని ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసిన వెంటనే తను అంతవరకు కొంచెం ముఖము దేహం అంతా బెగసి పెట్టుకుని ఉన్నాడు. ఆ ప్రార్థన చేసి నేను బయటికి వస్తున్నానండి, వెంటనే అక్కడున్న సిస్టర్ చెప్పారు, మీరు బయటికి వెళ్ళినట్టునే అతను చచ్చిపోయాడు. నిజంగా నాకు ఎంత ధన్యత అనిపించింది. ఎందుకంటే ఆ చివరి నిమిషంలో వెళ్ళి తన కోసము విజ్ఞాపన చేయగలిగిన కృపను దేవుడు అనుగ్రహించాడు. ఏమండి, మీరు ఎవరి పాపములు దేవుడు శిష్యులకి ఇచ్చిన అధికారం. ఈరోజు చాలామంది ప్రార్థన చేయలేరండి, అనారోగ్యములతో, వ్యసనములతో, బాధలతో. ఎంతోమంది పాపము సాతానిదండి, పాపము అపవాది సంబంధమైనది వారి దగ్గర ఉన్నప్పుడు వారి జీవితంలో నష్టము, కొరతలు. చాలామంది ప్రార్థన చేయలేరు, ప్రార్థన చేసుకోవాలని చేయలేరు, చెప్పని చెప్పి చేయలేనండి నేను ప్రార్థన. వాళ్ళ కోసం మేము ప్రార్థిస్తున్నప్పుడు, అయ్యా ఈ కుమారుడు పాపములు క్షమించు, ఈయన అపరాధములు క్షమించు, ఈయన దోషములు క్షమించి వీరికి విడుదల దయచి, వీరి జీవితంలో వెలుగును సృష్టించాయా, వీరికి గొప్ప సమాధానమును దయచే అన్నప్పుడు ఎంత కనికరం కలిగిన దేవుడు, ఎంత కృప చూపించేవాడు, ఎంత దయ చూపించేవాడు. అలాంటి వారి అనేక మంది జీవితంలో దేవుడు ప్రభావితం చేశాడు. ఏమండి, నిజంగా దేవుడు అన్నారు, ఆ రోజు మీరు ఎవరి పాపములు క్షమిస్తారు వారి పాపములు క్షమించు, మీరు ఎవరి పాపములు క్షమించరు వారి పాపములు క్షమించబడవు. ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ మన బైబిల్లో చూస్తాం, హేరోదు పేతురుని బంధించి, ఆ హేరోదు మనుషులకు మెప్పు పొందడం కోసం పేతురుని చెరలో పెట్టి శిరశ్ఛేదం చేయాలనుకున్నాడు. కానీ దేవుడు అది అనుమతించలేదు. సంఘము ప్రార్థించినప్పుడు పేతురు ఆశ్చర్యరీతిగా దేవదూత తీసుకెళ్ళిపోయింది. కానీ మనం తర్వాత అధ్యాయం చూస్తున్నాం, హేరోదు ఆ జనసమూహం ముందు నిలబడి, వారి ముందు ఇది దేవుని స్వరమా అని మనుషుల ఘనత అంగీకరించినప్పుడు పురుగులు పట్టి చనిపోయాను అన్నమాట మనం చూస్తాం. ఖచ్చితంగా పేతురు హేరోదు కోసం ప్రార్థన చేయలేదేమో. ఏమండి, మనం బైబిల్లో మనం ఇంకొక ఎవరి వ్యక్తి చూడం. మనం చనిపోయాక మనకు పురుగులు పడతాయి మన దేహాన్ని, కానీ బ్రతికున్నప్పుడే పురుగులు పట్టినాయి అంటే అది కేవలము దేవుని ఉగ్రత. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమ, ఇదిగో నీకు నాకు మనకి క్రీస్తు యేసు యందు నిరీక్షణ ఉన్న వారికి సమాధానం. ఈరోజు నువ్వు అపవాది బంధకము, సాతాను బంధకంలో ఉండవసరం లేదు. నీ కోసము క్రీస్తు ప్రతి కట్టుల్ని, ప్రతి తరతరాల వెంటాడుతున్న శాపం, ప్రతి చీకటి ప్రభావం, ప్రతి చేతబడి కట్లు, ప్రతి అపవాది కట్లు, ప్రతి సాతాని క్రియల్ని యేసు క్రీస్తు ఆ కలువరి శిలువ నిర్మూలం చేసేసాడు. ఈరోజు నువ్వు యేసుకి నీ జీవితం ఇస్తే, ఆ శిలువ దగ్గరికి వచ్చి, ప్రభా నా దౌర్మార్గతనం, నా భ్రష్టత్వం, నాలో ఉన్న పాప వ్యసనము నువ్వు ఎరిగిన వాడు, నన్ను శుద్ధి చేయనాడా, నన్ను కడుగు ప్రభా, నువ్వు యథార్థముగా ప్రార్థిస్తే నీ జీవితము ద్వారంగా క్రీస్తు సూర కార్యములు చేయగలిగిన వాడు. ఈరోజు నీ జీవితం ఏసెక్కిస్తావా?
స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, ఈ పునరుద్ధాన దినమున పిరికితో, భయముతో, ఆందోళనతో, కలవరంతో ఉన్న శిష్యుని చూసి భయపడవద్దని, ఇదిగో మీకు సమాధానం కలిగిన సమాధానకర్త అయిన యేసయ్య, సమాధానకు అధిపతి అయిన ప్రభువా, నీ శిష్యులను ఉల్లాసపరిచావయ్యా. నిరాశములో ఉన్నవారిని, భయముతో ఉన్నవారిని, నిన్ను అవమానించినప్పటికీ, నిన్ను దూషించినప్పటికీ, నిన్ను వదిలేసినప్పటికీ వారిని నువ్వు తీర్పు తీర్చుక, వారిని వెళ్ళి నువ్వు క్షమించి ఉల్లాసపరిచిన ఉన్నతమైన దేవా, ఈరోజు మా హృదయములు చూడయ్యా, మా బ్రతుకులు చూడయ్యా. మాకు ఆనందము కలుగు చేసేది నువ్వు ఒక్కడవే నాయనా. మా నిరీక్షణ నువ్వు ఒక్కడవే నాయనా. సమాధానము కలుగునుగాక అని మా జీవితము, చీకటి జీవితములో వెలుగు ప్రకటించింది నువ్వు ఒక్కడవే నాయనా. నీలో ఉన్న ఆనందము, నీలో ఉన్న సంతోషము, నీలో ఉన్న పరిపూర్ణమైన విశ్వాసము మాలో దయచేయి. ఈ వాక్యం ఏంటంటే నీ బిడ్డలు నాయనా నీకు వారు సమర్పించుకుంటాను. నీ జీవితంలో చేసే వీరయ్య, వారి జీవితంలో నువ్వు చేసే కార్యములు గుర్తు చేసుకొని నిన్ను స్తుతించేవారుగా, కొనియాడేవారుగా ఉంటాను. కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవుడు మీతో మాట్లాడుతూ మాకు తెలియపరచండి. మరి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీ ప్రార్థన విన్నపములు పంపించవచ్చు. వాట్సాప్ కాల్, SMS ద్వారంగా మీరు పంపించండి. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. అంత మాత్రం కాదు, ఈ భారమైన పరిచర్లో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే గూగుల్ పే మీరు పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారంగా ఈ పరిచర్లో మీరు పాల్గొనవచ్చు. మరి దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. అందరు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.